అంటే ధనము అనే దాని గురించి మనం డీల్ చేసాం. వీ డెల్ట్ ఆర్ వర్ డీలింగ్ ఫర్ మెనీ వీక్స్ అబౌట్ ద ఫైనాన్సెస్. మనము ఆర్థిక ధనము దేవునికి ఇవ్వడం గురించి చాలా వారాలు అధ్యయనం చేశాం. అంటే కొంతమందికి చాలా వారాలు చెప్పిన బుర్రలోకి ఎక్కదు అనేది విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే అర్థం చేసుకోలేని వాళ్ళ గురించి ప్రక్కన పెడితే, అర్థం చేసుకోలేని వాళ్ళ గురించి మనం పక్కన పెడితే, అర్థం చేసుకున్న వాళ్ళు మాకు అర్థమైంది కదా మళ్ళా ఎందుకు చెప్తున్నారు అనుకునే తత్వం ఉంటుంది కాబట్టి, ఓకేనా, దాన్ని మనం ఎక్కువ చెప్పబోవడం లేదు. మిగతా విషయాలు మనం కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం మొదటి నుండి గమనించవలసిందిగా కోరుతున్నాను. రవి కిందకి వెళ్ళి ఒకసారి అక్కడ ఎలా ఉంది పరిస్థితి, అంటే వీడియో కానీ అదే కింద కనబడేది కానీ ప్లస్ సౌండ్ కానీ అదంతా ఒకసారి చూసుకో. రైట్. ఇశ్రాయేలీలు మరల యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడు నైనా మనోహ అను ఒక వ్యక్తి ఉన్నాడు. అతని భార్య గొడ్రాలై పిల్లలు కనకయుండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేదు కదా, అయితే నీవు గర్భవతివై కుమారుని కంటవమ్మా, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్ష రసమునే గాని మద్యమునే గాని త్రాగకుండా ఉండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండా ఉండుము. నీవు గర్భవతివై కుమారుని కంటవు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను. ఆ పర్పస్ గమనించండి. ఒక అబ్బాయి పుట్టబోతున్నాడు. అతను ఏమి చేస్తాడు, ఏమి చేయడానికి దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే ఆ పర్పస్ ఇప్పుడే చదివింది. ఆ మాట మరల చదివమ్మా, అందరూ దాన్ని అండర్లైన్ చేయాలి. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెడతాడు అని ఆమెతో అనగా, ఆ స్త్రీ తన ఎవరైనా కంట్రోల్ చేయండి ప్లీజ్. కర్రేదని తీసుకోండి, కంట్రోల్ చేయండి. రైట్. ఆ స్త్రీ తన పెనిమిటి వద్దకు వచ్చి, దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపం దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరంగా ఉన్నాడు. అతడు ఎక్కడి నుండి వచ్చెనో నేను అడగలేదు. అతడు
తన పేరు నాతో చెప్పలేదు గాని ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కంటావు, కాబట్టి నీవు ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండా ఉండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండునని నాతో చెప్పెను అని తన భర్తతో అనెను. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు మా బిడ్డకు మేము ఏమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మనోహ ఆమె వద్ద ఉండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడినని అతనితో చెప్పాను. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుష్యుని యొద్దకు వచ్చి ఈ స్త్రీతో మాట్లాడిన వాడు నీవేనా అని అతనిని అడుగగా అతడు నేనే అనెను. అందుకు మనోహ కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని మనవి చేయగా యెహోవా దూత నేను ఆ స్త్రీతో చెప్పినవన్నీ ఆమె చేకొనవలెను, ఆమె ద్రాక్షావల్లి నుండి పుట్టినదేది తినకూడదు, ఆమె ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకూడదు, అపవిత్రమైనది దేనినైనను తినకూడదు, నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతయు ఆమె చేకొనవలెనని మనోహతో చెప్పెను. అప్పుడు మనోహ మేము ఒక మేక పిల్లను సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచు వరకు నీవు ఆగుమని మనవి చేసుకొనుచున్నానని యెహోవా దూతతో చెప్పగా యెహోవా దూత నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను, నీవు దహన బలిని ఉద్దేశించిన ఎడలా యెహోవాకు మాత్రమే దాన్ని అర్పించవలెనని మనోహతో చెప్పెను. అతడు యెహోవా దూత అని మనోహకు తెలియలేదు. మనోహ నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానం చేయడానికి నీ పేరేమిటి అని యెహోవా దూతను అడుగగా యెహోవా దూత నీవేళ నా పేరు అడుగుతున్నావు, అది చెప్పసఖ్యము కానిదనెను. అంతట మనోహ నైవేద్యముగా ఒక మేక పిల్లను తీసుకొని ఒక రాతి మీద యెహోవాకు అర్పించెను. మనోహాయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత ఒక ఆశ్చర్య కార్యము చేసెను. ఎట్లనగా జ్వాలలు బలిపీఠము మీద నుండి ఆకాశమునకు ఎక్కుచుండగా యెహోవా దూత
బలిపీఠము మీదనున్న ఆ జ్వాలలలో ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమాయెను. పరమునకు ఆరోహణమాయను. మనోహయు మనోహాయు అతని అతని భార్యయు భార్యయు దానిని దానిని చూచి చూచి నేలకు నేలకు సాగిలపడిరి. సాగిలపడిరి. ఆ ఆ తరువాత యెహోవా దూత యెహోవా దూత మనోహకును మనోహాకును అతని భార్యకును అతని భార్యకును మరెన్నడూ మరెన్నడను ప్రత్యక్షం కాలేదు. ప్రత్యక్షము కాలేదు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు మరొకసారి మీకు శుభములు, వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మనతో మాట్లాడే దేవుడు, మాట్లాడేవాడు, మాట్లాడుతూనే ఉంటాడు. అవర్ గాడ్ ఈజ్ గాడ్ హూ స్పీక్స్ టు హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఆయన మాట్లాడని రాయి కాదు, మాట్లాడని చెట్టు కాదు, ఆయన ఒక గోడ కాదు, ఆయన ఒక జంతువు కాదు, ఆయన ఒక మోగ బొమ్మ కాదు, క్యాలెండర్లో వేలాడుతున్నటువంటి ఒక బొమ్మ కాదు, ఒక చిత్రం కాదు, ఒక పిక్చర్ కాదు. దేవుడు అన్ని విషయాలు మాట్లాడతారు, అందరితో మాట్లాడతారు, అన్ని సమయాల్లో మాట్లాడతారు, అవసరమైన విధంగా మాట్లాడతారు. ఈ దినాల్లో దేవుడు మాట్లాడే దేవుడిగా ఉన్నాడు. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు దూతల ద్వారా మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఈ దినముల అంతమందు తన కుమారుడైన యేసు ద్వారా మాట్లాడుతున్నాడు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో వ్రాయబడింది. అదృశ్యుడిగా ఉన్న దేవుడు దృశ్యరూపకంగా వచ్చి ప్రజలతో మాట్లాడిన వాడే మన ప్రభు అయిన యేసు. అంతకుముందు అదృశ్యుడైన దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, దూతలను పంపించి మాట్లాడాడు. ఈనాడు లేఖనముల ద్వారా మాట్లాడుతున్నాడు. 2000 సంవత్సరాల క్రితం యేసయ్య ద్వారా మాట్లాడాడు. ప్రతిదీ మాట్లాడతాడు, ప్రతి సమయములో మాట్లాడతాడు, ప్రతి వాటిని గురించి మాట్లాడతాడు, ప్రతి వారితో మాట్లాడతాడు. ఆయన మాట్లాడనిది, చెప్పనిది మనకు అక్కర్లేదు. మనకు చెందినవేవో మనకు చెందును, మనకు అర్థం కానివేవో అవి దేవునికే చెందునని ద్వితీయోపదేశకాండములో వ్రాయబడింది. మన దేవుడు బయలుపరిచే దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ రెవల్యూషన్స్, రివీల్స్ హిస్ ట్రూత్స్ టు హిస్ పీపుల్. మన దేవుడు ప్రత్యక్షపరిచే దేవుడు, తన ప్రజలకు సత్యాన్ని ప్రత్యక్షపరుస్తాడు. ఈ సత్యం కనబడినప్పుడు దావీదు ఇలా ప్రార్థిస్తాడు, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూచినట్లు నా కన్నులు తెరుము. దావీదు కన్నులు తెరిచాడు, దావీదుకు ప్రత్యక్షతలు చూపించాడు. సౌలును దేవుడు దర్శించినప్పుడు 3 రాత్రులు 3 పగళ్ళు అతనికి కళ్ళు కనబడలేదు. సౌలా సహోదరుడా, నీవు చూపు పొందుమని అననీయ అనే భక్తుడు వచ్చి అతని కన్ను రెప్పల మీద చేతులుంచగా అతని కన్నుల నుండి పొరల వంటివి రాలిపోయి దేవుని ప్రత్యక్షతలు అతను చూచాడు. 2 కొరింథీ 12లో పౌలుకు కలిగిన ప్రత్యక్షతలు అనేకములు అని చెప్పుకుంటున్నాడు. దానిని బట్టి నేను గర్విస్తానేమో అని కూడా చెప్పుకుంటున్నాడు. అలా గర్వించకుండా నేను ఉండాలి అని నా కొరకు ప్రార్థించండి అని అంటాడు. దేవుడు వాక్యము ద్వారా మాట్లాడే దేవుడు, ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు, దేవదూతల ద్వారా మాట్లాడిన దేవుడు ఇప్పుడు గొడ్రాలైన ఒక స్త్రీతోనూ తన భర్తతోనూ మాట్లాడుతున్నాడు. ఆ పురుషుడి పేరు మనోహ, అతని భార్య పేరు చెప్పబడలేదు. నేను అనుకుంటాను మనోహ భార్య పేరు ఎందుకు చెప్పలేదంటే, మనోహ భార్య స్థానములో ఏ స్త్రీనైనా మనము ఆలోచించవచ్చును, ఊహించుకొనవచ్చును.
మనోహ భార్యకు సంతానం ఇచ్చినవాడు ఏ స్త్రీకైనా సంతానం ఇవ్వగలడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అది న్యాయాధిపతుల కాలము. న్యాయాధిపతులు ఇశ్రాయేలును పరిపాలించిన కాలము. రాజుల పరిపాలన తర్వాత కాలములో వచ్చింది. ఇంచుమించుగా ఆఖరి జడ్జ్, ఆఖరి న్యాయాధిపతి దగ్గరికి కాలము వచ్చేసింది. 13 న్యాయాధిపతులు, 13లో 12 మంది పురుషులు, ఒకే ఒక్క న్యాయాధిపతిని దెబోరా వాజ్ వన్ ఆఫ్ ది జడ్జెస్ అమాంగ్ ఆల్ 12 judges in the times of judges ruling the Israelites. ఇశ్రాయేలు దేశమును న్యాయాధిపతులు మాత్రమే, జడ్జెస్ మాత్రమే పరిపాలన చేస్తున్న కాలములో 13 జడ్జెస్ ఉన్నారు. వారిలో ఒకే ఒక స్త్రీ దెబోరా. ఇప్పుడు ఇశ్రాయేలీలు పాపము చేశారు. దేవుడు వారిని శిక్షించబడడానికి 40 ఏళ్ళు ఫిలిస్తీయులు అనే వాళ్ళకి అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు? ఫిలిస్తీయుడైన యోధుడు గొల్లియాతును గురించి మీకు తెలుసు. ఆ గొల్లియాతు ఒకానొక టైంలో మీలో ఒక మనుషుణ్ణి ఎన్నిక చేసుకుని నా మీదకి పంపండి, మా ప్రజల పక్షంగా నేను పోరాడతాను, మీ ఇశ్రాయేలీల పక్షంగా మీరు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి పోరాడతాడు, నేను ఓడిపోతే మా దేశం మీకు సరెండర్ అయిపోతుంది, మీ ఓడిపోతే మీ దేశం అంతా మాకు సరెండర్ అయిపోవాలని చెప్పాడు. కనుక అలాంటి యోధులు ఫిలిస్తీయుల్లో ఉన్నారు. కానీ ఇశ్రాయేలీలు పాపం చేసినప్పుడు దేవుడు ఫిలిస్తీయులను మరలా ఇశ్రాయేలీలను మరలా ఫిలిస్తీయులకు అప్పగించాడు. ఆ ఫిలిస్తీయుల్లో నుండి విడిపించడానికి దేవుడు చాలామంది న్యాయాధిపతులను పంపించాడు. ఇప్పుడు ఒక న్యాయాధిపతిని ఏర్పాటు చేయాలనుకున్నాడు. అతనికి పుట్టకముందే అతను పుడతాడని తల్లికి తండ్రికి చెప్పడానికి దేవుడు ఒక దూతను పంపించాడు. పంపించి ఆ పుట్టబోయే శిశువు ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేదు, అయితే నువ్వు గర్భవతివు కాబోతున్నావు, నువ్వు ఒక బిడ్డను కనబోతున్నావు, అతడు ఈ విధంగా ఉండాలి, ఫలానా విధంగా ఉండకూడదు అని చెప్పడం జరిగింది. సంఖ్యాకాండము 6వ అధ్యాయములో ఈ నాజీరు చేయబడిన వారు ఎలాగుండాలో వ్రాయబడింది. నేను గబగబా చదువుతాను, వినండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయం మొదటి నుంచి. మీరు బైబిల్ ఇలా చూడండి, బైబిల్ చూస్తూ ఇలా వేలు పెట్టుకుంటూ మీరు గమనిస్తూ ఉండాలి తప్ప మీరు చదవక్కర్లేదు. నా మాటలు వింటూ మీరు దానిని గమనించండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మ్రొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొనిన ఎడల వాడు ద్రాక్షారస మధ్యములను మానవలెను. ద్రాక్షారసపు చెరకనైనను మద్యపు చెరకనైనను త్రాగవలదు, ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు. పచ్చివి గాని ఎండివి గాని ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకముగా నుండి దినములన్నీ పచ్చికాయలే గాని పై తోలే గాని బళ్ళికి పుట్టిన దేదియు తినకూడదు. అతడు నాజీరగుటకు మ్రొక్కుకొనిన దినములన్నిటిలో
మంగళ కత్తి అతని తల మీద వేయవలదు. మంగళ కత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదుగనీయవలెను. అతడు యెహోవాకు ప్రత్యేకముగా నుండు దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు, ఏ శవమును ముట్టవలదు. అతడు తన దేవునికి మీదు కట్టబడిన తల వెంట్రుకలు తన దేవునికి మీదు కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద నుండును. గనుక అతని తండ్రి గాని తల్లి గాని సహోదరుడు గాని సహోదరి గాని చనిపోయినను వారిని బట్టి అతడు తన్ను తాను అపవిత్రపరచుకొనవలదు. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును. ఒకడు అతని యొద్ద హఠాత్తుగా చనిపోవుట వలన ప్రత్యేకముగా ఉండు వాని తల అపవిత్రపరచబడిన ఎడల అతడు పవిత్రపరచబడు దినమున అనగా 7వ దినమున తన తల గొరిగించుకొనవలెను. 8వ దినమున అతడు 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నున్న యాజకుని యొద్దకు తేవలెను. అప్పుడు యాజకుడు ఒకదానితో పాప పరిహారార్థ బలిని 2వ దానితో దహన బలిని అర్పించి వాడు శవము ముట్టుట వలన పాపి అయినందున వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి ఆ దినమున వాని తలను పరిశుద్ధపరచవలెను. మరియు తాను ప్రత్యేకముగా ఉండు దినములను మరలా యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొని అపరాధ పరిహారార్థ బలిగా ఏడాది గొర్రె పిల్లను తీసుకొని రావలెను. తన వ్రత సంబంధమైన తల వెంట్రుకలు అపవిత్రపరచబడెను గనుక మునుపటి దినములు వ్యర్థమైనవి. నాజీరు ప్రత్యేకముగా ఉండు దినములు నిండిన తరువాత వాని గూర్చిన విధి ఏదనగా ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు వానిని తీసుకొని రావలెను. అప్పుడు అతడు దహన బలిగాను నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లను పాప పరిహారార్థ బలిగాను నిర్దోషమైన ఏడాది ఆడు గొర్రె పిల్లలను సమాధాన బలిగా నిర్దోషమైన యొక్క పొట్టేలును గంపెడు పొంగని పిండిని అనగా గోధుమ పిండిని వంటలను నూనె కలిపిన గోధుమ పిండితో చేసిన భక్ష్యములను నూనె పూసిన పొంగని పూరీలను వాటి నైవేద్యమును పానార్పణములను అర్పణముగా యెహోవా యొద్దకు తేవలెను. అప్పుడు యాజకుడు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చి అతని నిమిత్తము పాప పరిహారార్థ బలిని దహన బలిని అర్పించవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించవలసిన విషయం ఏంటంటే సంసోను అనే యవనస్తుడు ఆమె గర్భాన పుట్టడం జరిగింది. నేను కాస్త ముందుకు వెళ్ళిపోతాను. అంటే దేవదూత ఆమెకు కనబడడం, ఆమె కనబడినప్పుడు దేవదూత చెప్పిన విషయాలు తన భర్తకు తెలియదు కాబట్టి తన భర్తకు చెప్పడం, అతడు కూడా మోకాళ్ళు నీ దేవా నా భార్యకు కనబడినటువంటి ఆ వ్యక్తి నాకు కూడా కనబడితే మేము ఇరువురము ఆ బిడ్డను ఎలా పెంచాలో ఎందుకు పెంచాలో ఆ విధంగా మేము పెంచుతామని అతను కోరుకోవడం, దేవదూత మరలా రావడం, ఆ సమయంలో భర్త దగ్గర లేకపోగా ఆమె పరిగెత్తుకుని వెళ్ళి భర్తను తీసుకుని రావడం, ఆ పురుషుడు వాళ్ళిద్దరితో మాట్లాడడం, ఈ విషయాలు జరిగినాయి. ఒక్క సంసోను విషయంలోనే కాదు ఈ విషయాలు చెప్పబడింది. వినండి, సంసోను తర్వాత
ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండుటకు సమూయేలు విషయంలో, సమూయేలు మొదటి గ్రంథంలో దేవుడు హన్నా ఎల్కానాలతో దేవుడు చెప్పాడు. ఆ తర్వాత లూకాసు వార్త మొదటి అధ్యాయములో బాప్తిస్మమిచ్చి యోహాను అనే అతను ఎలిజబెత్ గర్భమునందు పుట్టబోతున్నప్పుడు కూడా దేవదూత తన భర్త అయినటువంటి జకర్యాకు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇలాగ నాజీరు చేయబడిన వారు ముగ్గురు ప్రాముఖ్యంగా కనబడతారు. యేసయ్యతో కలిపితే నలుగురు అవుతారు. హల్లెలూయా. గమనించండి, యేసు ప్రభు అయితే వీళ్ళ ముగ్గురు కంటే గ్రేట్. మనస వాచ కర్మేన, మనసులోను ఆలోచనలోను క్రియలలోను, కర్మ అంటే క్రియలలోను ఆయన నాజీరు చేయబడినవాడు, దేవునికి నాజీరు చేయబడినవాడు, దేవుని కొరకు ప్రత్యేకంగా ఉన్నవాడు. నాజీర్ అనే మాట మీకు చెప్పాను. ఇక్కడ కూడా మనం ప్రత్యేకముగా నుండుట అనే మాట మనం ఇందాక చదువుకోవడం జరిగింది. నాజీరు అనేటువంటి మాట 2వ వచనములో సంఖ్యాకాండం 6వ అధ్యాయములో ఉంది. యెహోవాకు నాజీరగుటకు ఎవరైనా మ్రొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొని ఎడలా అనే మాట నాజీరగుటకు అనే చోట అంకి వేసి ప్రత్యేకముగా నుండుటకు. మనం గతంలో కూడా చెప్పుకున్నాం. లోకములో నుండి ప్రత్యేకించబడి దేవుని పనికి మాత్రమే ఉండుటకు వేరుగా ఉండుట. మరలా చెప్తున్నాను, అందరూ ఈ మాటలు చెప్పండి. లోకములో నుండి ప్రత్యేకించబడి దేవుని కొరకు వాడబడుటకు ప్రత్యేకింపబడుట. హల్లెలూయా. లోకములో నుండి ప్రత్యేకించబడ్డాం, దేవుని కొరకు మాత్రం వాడబడడానికి వేరుగా ఉండాలి. అందరితో కలిసిపోవడానికి వీల్లేదు. ఆ విధముగా పెంచమని ఆ దేవదూత చెప్పాడు. అయితే ఒక మనుష్యుడు ఒక మగ మనిషి రూపంలో వచ్చాడు కాబట్టి పురుషుడు వాళ్ళు అనుకున్నారు, పురుషుడు అనుకున్నారు, వినండి, మేము మేకపిల్లని తెస్తాను, భోజనం పెడతాము, నువ్వు ఉండాలన్నారు. నువ్వు పెట్టినా నేను తినను అని దేవదూత చెప్పడం జరిగింది. కానీ ఒకవేళ దేవునికి బలి అర్పిస్తే అర్పించుకో అన్నారు. అప్పుడు ఒక మేక పిల్లను తీసుకొచ్చి బలిపీఠం మీద బలి అర్పణ చేస్తున్నప్పుడు ఆ బలి అర్పణ వెలుగులో నుండి ఆ దేవదూత వాళ్ళకి మాయమైపోయాడు. మరలా ఎన్నటికీ కనబడలేదు. ఇక్కడ ఒక మాట మీరు గమనించాలి. ఏంజెల్ ఆఫ్ గాడ్ డిడ్ నాట్ అపియర్ టు దెమ్ అగైన్. దేవుని దూత వాళ్ళకి మరలా కనబడలేదు. ఈ మరలా కనబడలేదు అనే మాటకు మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏంటి అంటే, వినండి, దేవుని దూత అస్తమాను కనబడడు. ఆల్రెడీ కనబడ్డాడు, చెప్పవలసినవి చెప్పాడు. ఇక మనము ఆయన కొరకు ఎదురు చూడడం కాదు, ఆయన మనకిచ్చిన వాటికి విధేయతను కనపరచడం కొరకు ఆయన పైనుండి చూస్తాడనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను గత సోమవారం విధేయతను గురించి చెప్పాను. విధేయత లేనప్పుడు, వినండి, దేవుడు మోషేను కూడా వదిలిపెట్టలేదు. పనిష్మెంట్గా పాలు తేనెలు ప్రవహించే దేశానికి నువ్వు చేరవు అన్నాడు. అవునా కదా? అంటే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ప్రతి ఒక్కరికి ఒకే రూల్ వర్తిస్తుంది. పాస్టర్ గారికి ఒక రూలు, సంఘంలో ఉన్న విశ్వాసకు ఒక రూలు, సంఘ పెద్దకు ఒక రూలు కాదు. మీరెవరైనా సరే ఆయన ఇప్పటికే బైబిల్లో దేవదూతల ద్వారా చెప్పిన విషయాలకు, ప్రవక్తల ద్వారా చెప్పిన విషయాలకు, యేసయ్య ద్వారా చెప్పిన విషయాలకు, పౌలు ద్వారా చెప్పిన విషయాలకు, అపోస్తలుల ద్వారా చెప్పిన విషయాలకు మీరు విధేయత చూపవలెను. హల్లెలూయా. God needs
యువర్ ఒబీడియన్స్. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ టు ఒబే టు ఆల్రెడీ కమాండ్స్. గమనించండి, దేవుడు ఇప్పటికే ఆజ్ఞాపించిన వాటికి మీ నుండి విధేయతను కోరుతున్నాడు. మీరు మరలా దేవదూత కనబడితే బాగుండునని కోరుకోవడానికి అవసరము లేదు. ఇప్పటికే ప్రవచనాలు వచ్చాయి, వాటికి లోబడ్డావా? ఇప్పటికే ప్రవక్తలు బోధించారు, దానికి లోబడ్డావా? ఒకప్పుడు మోషే బోధించాడు ధర్మశాస్త్రం ద్వారా, లోబడ్డావా? అపోస్తలులు బోధించారు, లోబడ్డావా? యేసు 3.5 సంవత్సరాలు బోధించిన వర్తమానాలు, కోకొల్లలు, వాటికి లోబడ్డావా అనేది దేవుడు నీ దగ్గర నుండి విధేయత గురించి చూస్తాడు. హల్లెలూయా. అందుకనే దేవదూత మరలా సోమవారం ఒకసారి, మంగళవారం ఒకసారి, బుధవారం ఒకసారి, లక్షవారం ఒకసారి, శుక్రవారం ఒకసారి, శనివారం ఒకసారి ఏమండి కనబడుతూ ఉంటే, రోజు వీళ్ళ బలి అర్పణ చేస్తుంటే, వినండి, పేదవాళ్ళు ఏమైపోవాలి? 366 రోజులు ఈ సంవత్సరం, లీపు సంవత్సరం 366 రోజులు. ఒకవేళ దేవుడు తన దూతను పంపితే రోజు బలి అర్పణను అర్పిస్తే నీ ఆస్తి తరిగిపోద్ది. నువ్వు మేలు పొందడానికి బదులు ఉన్నదల్లా ఓడగొట్టుకునే పరిస్థితి అవుతుంది. అందుకనే ఆయన రోజు తన దేవదూతను పంపడు. నీకు నువ్వు బలిపీఠం మీద బలి అర్పణ చేయక్కర్లేదు, విధేయత చూపిస్తే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. విధేయత అనే అవతల గట్టునే ఉంది ఆశీర్వాదం. మనం చెప్పుకున్నాం. విధేయత లేకపోతే ఆశీర్వదించబడలేము. మీ ఆశీర్వాదము నిలవాలంటే, మీ ఆశీర్వాదము అందరికీ ఆశీర్వాదముగా, సాక్ష్యముగా కనబడాలంటే నువ్వు విధేయత చూపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో విస్తారంగా మాట్లాడడానికి టైం లేదు. నాజీరు అనే మాటకు భావం చెప్పడానికి, భాష్యం చెప్పడానికి ఈ సంఖ్యాకాండం మనం చదువుకున్నాం. ఇక్కడ 3 ప్రాముఖ్యమైన విషయాలు వినండి. నాజీరు చేయబడిన వాడు తన తల మీద మంగళ కత్తి వేయకూడదు. నో razor on his forehead in all the time of his Nazareth. నాజీరు చేయబడిన వాడు తాను నాజీరు చేయబడిన కాలమంతా తన తల మీదకి మంగళ కత్తి రానియకూడదు. హల్లెలూయా. రెండవది, he should not touch any dead bodies. అతను అమ్మదో, నాన్నదో, అక్కదో, చెల్లిదో, అన్నయ్యదో, తమ్ముడిదో ఎవరి డెడ్ బాడీ కూడా ముట్టుకోకూడదు. బయట డెడ్ బాడీ కూడా ముట్టుకోకూడదు. జంతు కళేబరములు కూడా ముట్టుకోకూడదు. ఈ సమయంలో వాడు నాజీరు చేయబడినంత కాలము ప్రత్యేకముగా ఉండాలి. స్తోత్రం. ఒకటి, మంగళ కత్తి వేయకూడదు. తన నాజీరుకు గుర్తుగా తన జుట్టు పెరుగుతూనే ఉండాలి తన తల మీద. 2, చచ్చిన శవమును ముట్టకూడదు. 3, ద్రాక్షావల్లి నుండి పుట్టినదేది తినకూడదు. ద్రాక్షావల్లి, వల్లి అని ఎందుకన్నారు? పాదు అనమాట. ద్రాక్షావల్లి పాదులాగా ఎగబాగుతుంది. ద్రాక్షావల్లి మీరు, నేను తీగలు మీరన్నాడు యేసుప్రభు. ఇక్కడ మామూలు లోక సంబంధమైన ద్రాక్ష పాదు నుండి పుట్టినది ఏది కూడా మీరు తినకూడదు. పచ్చివి తినకూడదు, ఎండివి తినకూడదు. ద్రాక్ష రసము, ఏ ద్రాక్ష రసము కూడా త్రాగకూడదు. ఎందుకంటే అతడు నాజీరు చేయబడినవాడు. హీ వాజ్ సపరేటెడ్ ఫర్ గాడ్ ఫ్రమ్ ది వరల్డ్.
లోకము నుండి ప్రత్యేకంగా ఉన్నవాడు, దేవుని కొరకు మాత్రమే వాడబడే అంతవరకు వేరుగా ఉన్నవాడు. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసికి ఇది జీవిత కాలము. కానీ నజరేయులకు, నాజీరు చేయబడిన వారికి నాజీరు ఉన్నంత కాలం. అనండి, నాజీరు చేయబడిన వారికి నాజీరు చేసుకున్నంత కాలం, మొక్కుకున్నంత కాలం. విశ్వాసికి జీవిత కాలము. హల్లెలూయా. ప్రియులారా, మనము జీవిత కాలము దేవుణ్ణి నమ్ముకోవాలా, కొంతకాలము దేవుని నమ్ముకోవాలా? జీవిత కాలము దేవుని కొరకు బ్రతకాలా, కొంతకాలము దేవుని కొరకు బ్రతకాలా? జీవిత కాలము పవిత్రత, కొంతకాలం పవిత్రత. జీవిత కాలము సమర్పణ, లేకపోతే కొంతకాలము సమర్పణ. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుస్తాం. హల్లెలూయా. You are consecrated to God for your lifetime. From birth to death, you are dedicated and consecrated and anointed and separated from this sinful world. ఈ పాప ప్రపంచము నుండి దేవుని కొరకు పుట్టుక నుండి చావు వరకు నీవు దేవుని కొరకే వాడబడుటకు ప్రత్యేకముగా ఉంచబడిన వాడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, సంసోను, సమూయేలు, బాప్తిస్మమిచ్చు యోహాను మరియు మన ప్రభు అయిన యేసు, ఆయన అసలైన సిసలైన నాజీరు చేయబడినటువంటి వ్యక్తి. హల్లెలూయా. తన శరీరము, తన ప్రాణము, తన ఆత్మ, తన శరీరము, తన ఆత్మ, తన ప్రాణము, ఈ ఆత్మలో ఉన్న భావాలు, ఆలోచనలు, ఇవన్నీ కూడా దేవునికి అంకితం అయిపోయినాయి. ఆయన పాపమును యోచించిన వాడు కాడు. ఆయన పాపము చేయలేదు. ఆయన నోట ఏ కపటమును కనపడలేదు. గమనముల వలన కలుగు ఏ ఛాయ ఆయనలో లేదు. ఒకసారి ఒక వ్యక్తి నా ఎదురుగుండా వెళ్ళిపోతున్నాడు. అతను నేను చూస్తున్నాను, అతను ఫలానా అని నాకు గుర్తు రావట్లా. అప్పుడు వాళ్ళు వచ్చి నన్ను ఇలా గట్టిగా కొట్టారు. ఏంటి మా వైపు చూస్తున్నారు కదా, ఎవరినో చూసినట్టు చూస్తున్నారు ఏంటి, మేము ఫలానా గుర్తు లేదంటే, అప్పుడు ఆలోచిస్తూ ఏదో ఆలోచనలో ఉండి రోడ్డమ్మట వెళ్తున్నాను, చాలామంది జనాన్ని చూస్తున్నాను, అలాగే మిమ్మల్ని చూస్తున్నాను, కానీ మీరు నాకు ఫలానా అని ఒక ఐడియా రాలేదని చెప్పాను. ఒకవేళ మరి యేసయ్య అలాంటి పొరపాటు ఏమైనా చేస్తాడా? ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాలు చూస్తే, నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వారిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఆయన మనల్ని కన్నాడు. ఆ మాట మీరు గమనించాలి. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వారిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. అబ్బా ప్రియులరా, ఆయనలో ఏ చంచలత్వము లేదు, గమనం వలన కలుగు ఏ ఛాయ లేదు. నేను గమనించలేదు అని ఆయన ఎప్పుడు లైఫ్లో చెప్పలేదు.
ఇందాకటి దాకా గమనించలేదండి, ఇప్పుడే గమనించాను అన్నాడా? నతనయేలు అనేటువంటి ఒక అతను ఉన్నాడు. ఎక్కడో ఒక చెట్టు కింద ఉన్నాడట అతను. అతన్ని పరిచయం చేయడానికి ఫిలిప్పు తీసుకొచ్చాడు. అతన్ని పరిచయం చేయడానికి తీసుకొచ్చి పరిచయం చేయకముందే నతనయేలు వస్తుండగా ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడే, ఏ దోషమును అతని యందు కనబడలేదంటాడు. నా గురించి నీకు ముందే తెలుసా అంటాడు నతనయేలు యేసయ్యతో. వినండి, నన్ను ముందే చూసావా, నా గురించి నీకు తెలుసా అని అంటే యేసయ్య అంటాడు, నువ్వు ఆ చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూసేశాను. స్తోత్రం. ఆ మాట చూద్దామా? యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త, థ్యాంక్ యూ లార్డ్. యోహాను సువార్తలో అమ్మా మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం కాదు. 47వ వచనం, 1:47. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. నన్ను నీవు ఎలాగు ఎరుగుదువని నతనయేలు ఆయనను అంటే యేసయ్యను అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినని అతనితో చెప్పెను. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచి తినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతుమని అతనితో చెప్పెను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరువబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అబ్బా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. See, Jesus can know your inside out. Your inside out. హలో, వినండి, ఆ మాటకు భావం చెప్తాను చూడండి. దేవుడు, హలో, ఎలా చూడండి అమ్మా, దేవుడు మన లోపల భాగాన్ని, లోపల ఉన్న అవయవాలను బయట పెట్టి చూపించినట్టుగా చూడగలడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. God can see you from outside in and from inside out. హలో, మీకు అర్థమైందా? ప్రభువు బయట నుండే లోపలకు చూడగలిగిన వాడు, లోపల ఉన్న దానిని బయట పెట్టి అందరికీ చూపించగలిగిన వాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో బైబిల్ చెప్తుంది, పాతాళమును అగాధ కోపమును యెహోవాకు కనబడుతున్నవి, నరుల హృదయము మరి తేటగా కనబడును గదా. స్తోత్రం. హల్లెలూయా. అందుకనే సంసోను నాజీరు చేయబడుట అవసరము, విశ్వాసి నాజీరు చేయబడుట అవసరము. విశ్వాసి తన జీవిత కాలము పవిత్రముగా ఉండుట పవిత్రుడైన దేవునికి అవసరము. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లోకము పాపాన్ని అలవాటు చేసుకుంది ప్రియులరా, కానీ నువ్వు లోకస్తువు కాదు, లోకములో నుండి బయటకు పిలువబడిన వాడు. సంఘము అనే మాటకు హెబ్రీ భాషలో ఎక్లీషియా అనే అర్థం. సంఘం అనే మాటకు హెబ్రీ భాషలో
ఎక్లీషియా అనే మాట వ్రాయబడింది. ఎక్లీషియా అనగా బయటకు పిలువబడిన వారు. ఆమె చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడ్డాం, మరణములో నుండి జీవములోనికి పిలువబడ్డాం, పాపములో నుండి పరిశుద్ధతలోనికి పిలువబడ్డాం. ఇంకా చెప్పాలంటే సాతాను ఒడిలో నుండి యేసయ్య ఒడిలోకి పిలువబడ్డాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనము జీవితకాలపు నాజీరులము అనండి. మనము జీవితకాలపు నాజీరులము. చాలా లెసన్ ఉంది. చాలా లెసన్ ఉంది. అవంతా చెప్పుకోవడం కష్టం కనుక మనం ముగించుకుంటాము. ఇదిగోండి తీసేసుకో. చాలా చాలా పాఠ్యాంశం ఉంది కనుక మనం ధ్యానించబోతున్నాం. ప్రభు చిత్తమైతే వచ్చే వారం, వచ్చే శుక్రవారం, వచ్చే ఆదివారం ఈ మ్యాటర్ మనం మరింతగా లోతుగా ధ్యానిద్దాం. సంసోను జీవితంలోనికి తొంగి చూడవలసిన చాలా విషయాలు ఉన్నాయి. సమూయేలు జీవితంలోనికి తొంగి చూడవలసిన విషయాలు చాలా ఉన్నాయి. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలాంటి నాజీరు చేయబడిన వాడో, ప్రభువు తండ్రి అయిన దేవుడు యేసయ్య వరకు అతన్ని ఎలాగా ఉపయోగించుకున్నాడో గమనించండి. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్యలో 400 చీకటి సంవత్సరాలు ఉన్నాయి. అంధకార యుగం అంటారు దాన్ని. మలాకీ పుస్తకం తర్వాత మత్తయి వస్తుంది కదా, మధ్యలో ఒక తెల్ల కాగితమే, కానీ అది నల్ల కాగితం ఉండాలి. ఎందుకంటే 400 సంవత్సరాలు చీకటి సంవత్సరాలు, అంధకార సంవత్సరాలు, అంధకార యుగం. ఏమండి, ఈ సమయంలో ఆ తరువాత దేవుడు జకరియా ఎలిజబెత్తును ఎన్నుకున్నాడు. జకరియా అనగా జ్ఞాపకము చేసుకొనుట అనండి. జ్ఞాపకము చేసుకొనుటగా దేవుడు పాత నిబంధనలో తన ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ తన ప్రజలను నడిపించిన వాడు మాట్లాడడం మానుకున్నాడు. ఒక 400 సంవత్సరాలు ఆరాధన లేదు, 400 సంవత్సరాల ప్రవక్తలు లేరు, 400 సంవత్సరాల ధర్మశాస్త్రము బోధించేవాడు లేడు. అంధకార యుగం తర్వాత దేవుడు జకరియా పేరు ఎందుకు పెట్టాడు అంటే, బైబిల్ పండితులు చెప్తున్నారు, జకరియా అన్న మాటకు దేవుడే జ్ఞాపకము చేసుకొనేను అని భావం. గాడ్ రిమెంబరత్ దిస్ వరల్డ్. ఈ లోకాన్ని ఆయన గుర్తు చేసుకున్నాడు, ప్రజలను ఆయన గుర్తు చేసుకున్నాడు, పాపులను గుర్తు చేసుకున్నాడు. రక్షకుడైన యేసు పంపించే ముందు రక్షకుడు వస్తున్నాడు హో అని మార్గం సరళం చేయడానికి యోహానును ముందుగా పంపించాడు. కనుక ఇతని జీవితంలోనికి మనం చూసి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. నేను రాత్రి 1 గంటన్నరే పడుకున్నాను. తర్వాత 4:30కి మళ్ళా లేచాను. ఇక్కడికి వచ్చే ముందు వరకు నిద్రపోలేను. అనేకమైన అంశాలు ఉన్నాయి, కడుపు నిండా విషయాలు ఉన్నాయి. అవి చెప్పడానికి చాలా సమయం పడుతుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక మాట మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. సంసోను, సమూయేలు, బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఇంకా లోకములో అనేకులు నాజీరులు కొంతకాలమే నాజీరు చేయబడ్డారు. కానీ మనము జీవితకాలము నాజీరులు చేయబడిన వారు. జీవితకాలము దేవుని కొరకు ఉపయోగపడుటకు లోకములో నుండి ప్రత్యేకించబడిన వారము. అలవాటు మాట చెప్తూ ఉంటారు, నలుగురితో నారాయణ కులంతో గోవింద అని అన్నట్టు మనము ఉండడానికి వీలు లేదు. చేతులు పైకెత్తుదాం. సండే స్కూల్ పిల్లల్ని మీరు ఎందుకు పంపకపోతే ఏమవుతుంది?
వారు నాజీరు చేయబడిన వారుగా ఉండలేరు, లోకాన్ని జుర్రుకుంటారు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వారు పెద్దవారైనప్పుడు ఆ మంచి మార్గములో నుండి తొలగిపోరు. సంసోను పుట్టకముందే, సంసోను పుడతాడని చెప్పిన దేవుడు, సంసోనును ఎలా పెంచాలో చెప్పిన దేవుడు ఈ అధ్యాయంలో కనబడ్డారు. తల్లిదండ్రులు తమకు పుట్టబోయే బిడ్డను ఎలా పెంచాలో మాకు నేర్పించండి అని తండ్రిని, దేవుణ్ణి అడుగుతున్నారు. హల్లెలూయా. భర్త శ్రద్ధ కలిగిన వాడిగా కనబడుతున్నాడు, భార్య శ్రద్ధ కలిగినదిగా కనబడతా ఉంది. ఈనాడు సమాజానికి మనము ఎలాంటి వారిని అందించగలుగుతున్నాము? హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించండి, చేతులు పైకెత్తండి, ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. ప్రభువా మీకు వందనాలని చెప్దాం. చాలామంది తల్లిదండ్రులు దేవుని మందిరానికి వస్తున్నారు, పిల్లలు లోకంలో ఉండిపోతున్నారు. భర్త వస్తున్నాడు, భార్య రావడం లేదు, భార్య వస్తుంది, భర్త రావడం లేదు. లోకానికి పరలోకానికి వాళ్ళకి తేడా తెలుస్తుందా? దేవుని మందిరానికి రాకపోతే, దేవుని మందిరంలో లేకపోతే. ప్రియులారా, ఆలోచన చేద్దాం, ఆలోచన చేద్దాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం, నోరు తెరుద్దాం. ప్రభువా, నేను నా కుటుంబము యెహోవానే సేవిస్తామని చెప్పిన ఆ యెహోషువ కుటుంబం వలె మేము నీకు సమర్పించుకోవాలి. మా మాటల్లో, మా చూపుల్లో, మా తలంపుల్లో, మా ఆలోచనల్లో, మా ఊహల్లో, మా ఉద్దేశాల్లో, మా నడకలో, మా పడకలో, మా ప్రవర్తనలో, మా వినికిడిలో, మా చేతి వ్రాతలో మేము నీ కొరకు ప్రత్యేకముగా కనబడాలి. అందరిలాగా మేము అయిపోతున్నామయ్యా, అందరిలాగా మేము ఎంగిలి పడుతున్నాము, మైలు పడిపోతున్నాము. యేసు రక్తము మా కొరకు చిందించబడింది, యేసు రక్తముతో మేము కడగబడ్డాము, మా పేరు జీవగ్రంథములో రాయబడింది అనే జ్ఞాపిక లేకుండా ఉన్నది ప్రభువా మా బ్రతుకు. మా ఉద్యోగము, మా వ్యాపారము, మా ప్రయాణము, మా స్నేహము, మేము తినేది, మేము త్రాగేది, మేము ఆలోచన చేస్తున్నప్పుడు మేము నాజీరు చేయబడిన వారమా అనే ప్రశ్న మాకు కలుగుతుందయ్యా. సహాయము చేయండి, సహాయము చేయండి. బలహీనంగా ఉన్న బిడ్డలను బలపరచండి, వ్యాధిగ్రస్తులను బాగు చేయండి. వారు మేము, మేము వారు. ఇప్పుడు మందిరమునకు వచ్చిన వారు, ఇంకా రాకుండా ఇళ్ల దగ్గర ఉన్నవారు, వారు కూడా వచ్చి, వారు మేము పెద్ద సమూహమై నీ కొరకు నాజీరు చేయబడిన వారముగా, ప్రత్యేకముగా జీవించే వారముగా, ప్రత్యేకమైన ప్రవర్తన కలిగిన వారముగా, ప్రత్యేకమైన పలకరింపు కలిగిన వారముగా, ప్రత్యేకమైన ప్రార్థన కలిగిన వారముగా, అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేటు యందు ఎడతెగకుండా ఉండేవారముగా మేము ఉండడానికి మాకు సహాయం చేయమని అడుగుదాము. రెండు చేతులు పైకెత్తుదాం, వీలుంటే లేచి నిలబడదాం, లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. కమాన్, 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 త్వరగా లేచి నిలబడదాం. హల్లెలూయా. మీ దేహము దేవుని ఆలయము, దేవుడు మలచిన. వీలుంటే కానుకలు వేద్దాం. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదాలతో మనం సెలవు తీసుకోబోతున్నాం. మీ దేహము దేవుని ఆలయము, మీ దేవుడు మలచిన మందిరము, సజీవయగముగా నిచ్చెదవా, సజీవయగముగా నిచ్చెదవా, అట్లీచెదవా, సమర్పణ చేయుము ప్రభువునకు. సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము Thank you.
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం, స్తోత్రం. జీవనమంతయు దేవునికి అర్పించెదవా సమర్పణ చేయు. నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయుము. హల్లెలూయా. అందరం రెండు చేతులు పైకెత్తుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. ప్రభువా నా శరీరము, ప్రభువా నా సమయము, ప్రభువా నా ధనము నీకివ్వాలి ప్రభువా, నీకు సమర్పించాలి ప్రభువా. ఇదిగో నేను సమర్పణగా నా జీవితమే సమర్పించడానికి నేను రెడీగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను. నా కొరకు తన ప్రాణం ఇచ్చిన యేసు కొరకు అవసరమైతే నా ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమే, సంసిద్ధమే. నా ఆలోచనలు, నా తలంపులు, నా ఊహలు, నా ఉద్దేశాలు, నా కోరికలు యేసుకే 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 సమర్పిస్తానయ్యా. అందరం అడుగుదాం దేవుణ్ణి. స్తోత్రం ప్రభువా, స్తోత్రము నాయన. జీవితకాలపు నాజీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన రక్తములో నుండి పుట్టుకొచ్చిన సంఘం జీవితకాలపు నాజీరు చేయబడాలి. హల్లెలూయా. నీవు వాడుతున్న సమయము ఆయనది, నువ్వు వాడుతున్న వస్తువులు ఆయనవే. నీ శరీరము, నీ ప్రాణము, నీ ఆత్మ ఆయనదే. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడమైన మా దేవ, మీరు చెప్పిన చొప్పున మేమందరము చేయడానికి మాకు మీ పరిశుద్ధాత్మ సహాయము దయచేయండి. ఎంతమంది అయితే మీ పాద సన్నిధిలో మీ వాక్యము విని మీ కొరకు జీవితకాలపు నాజీరు చేయబడిన వ్యక్తులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారో, నాజీరంటే ఏంటో వాళ్ళకి చెప్పావు ప్రభువా. ప్రత్యేకముగా ఉండుట, దేవుని కొరకు వాడుబడుటకు, లోకములో నుండి ప్రత్యేకముగా వేరు చేయబడుట ప్రభువా. ఈ స్థితిని, ఈ సంగతిని, ఈ విషయమును, ఈ విషయం అంతటిని మా ప్రజలకు మీరు బోధించడానికి ఇష్టపడుతున్నారు. మాకు బోధించండి. మేము నువ్వు చెప్పినవి విని ఆ ప్రకారము మా జీవితములు మరొక్కసారి పునరంకితము చేసుకుని అంకిత భావంతో జీవించే భాగ్యం దాయించు. మా మాటలు ఎలాగున్నాయో, మా చూపులు ఎలాగున్నాయో, మా తలంపులు ఎలాగున్నాయో, మా ఆలోచనలు ఎలాగున్నాయో, మా ఊహలు, మా ఉద్దేశాలు, మా నడక, మా పడక, మా ప్రవర్తన, మా తాకిడి, మా స్నేహము, మా సంతకము ఎలాగుందో, మా వ్రేలి ముద్ర ఎలాగుందో ప్రభువా జాగ్రత్తగా చూసుకునే భాగ్యం దాయిచ్చు. మా ఇళ్లలో ఉండకూడని డాక్యుమెంట్స్ ఉండడానికి వీల్లేదు, ఉండకూడని దృశ్యములు ఉండడానికి వీల్లేదు ప్రభువా. ఉండకూడనటువంటి వారి ఫోటోలు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు ప్రభువా. ఒక పురుషుడు, ఒక స్త్రీ వారు వివాహములో జతపరచబడే వరకు కూడా మాకు దేవుడే యజమానుడుగా ఉన్నారు అని అనుకోవాలి. ఎవరు తమ మనస్సుల్లో కూడా ఎవరిని మోహించరాదు. ఒక పురుషుణ్ణి చూసి, ఒక స్త్రీని చూసి మోహపు చూపుతో చూసేవారు, ఆలోచించేవారు. అప్పుడే అక్కడే అతడు ఆమెతో, ఆమె అతనితో వ్యభిచరించిన వారు అవుతారని వాక్యంలో ఉంది. అందుకే ఎంతో జాగ్రత్తగా మా జీవితాలు చూసుకోవడానికి, ఎంతో జాగ్రత్తగా మేము అడుగులు వేయడానికి సహాయించు. మా ఫోన్లు ఎవరితో మాట్లాడుతున్నామో, మా స్నేహము ఎవరితో చేస్తున్నామో, మా బ్రెయిన్లు ఏ మాటలను టైప్ చేస్తున్నాయో జాగ్రత్త వహించుటకు సహాయించు.
క్రీస్తు రాకడ కొరకు, రాజ్యం కొరకు ఆయత్తపరచండి. మీ పాద సన్నిధికి తీసుకొచ్చిన కానుకలను మీరు చూచారు, వారిని ఆశీర్వదించండి. ఇచ్చిన వారికి నూరంతల ఫలము అనుగ్రహించండి. ఇవ్వబడిన కానుకలను పరిశుద్ధపరిచి మీ సేవలో వాడుకోండి. మీ చిత్తమైతే ఈ దిశగా, ఈ అంశములో మరింతగా మాతో మాట్లాడండి. మీ వాక్య ప్రత్యక్షతలు ఇవ్వండి. మీ హృదయం మాకు తెలియపరచండి. మీ మనోభావం మాకు తెలియపరచండి. మీ ఐడియాలజీ మాకు చూపించండి. నేను నీకు ఆలోచన చెప్పేదను, నువ్వు నడవలసిన మార్గం నీకు బోధిస్తానన్నా. మీరే బోధించండి. మీ సుబోధ చేయండి, మంచి బోధ చేయండి. నష్టపోతున్న వారి నష్టాలు తిరిగి మరలా లాభముగా ప్రాప్తించునుగాక. ప్రతి బలహీనుడు బలపరచబడునుగాక. ప్రతి కృంగిపోయిన వ్యక్తి లేవనెత్తబడునుగాక. తిరిగి కట్టబడునుగాక, నిలబెట్టబడునుగాక, ప్రకాశించుదురుగాక. న్యాయమైన ఆటంకాన్ని బట్టి రాలేనటువంటి వారికి మరొక అవకాశం ఇవ్వండి. ఈ రోజులో మిగిలిన సమయము విలువగా, పరిశుద్ధముగా గడిపే భాగ్యం ఇవ్వండి. యేసు నామములో అడుగుచున్నాము పరలోకపు తండ్రి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడను త్రియేక దేవుని దీవెన సదా మనకందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు స్తోత్రం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.